శ్రీకృష్ణార్య తనూజాతం ధన్వంతరి వరాహమిహిర ఆచార్యం సర్వరోగహరం వాసుదేవ. చూడండి, ఈ రైట్ వెంట్రికులర్ డిస్ఫంక్షన్, ఆల్సో కాల్డ్ రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్. రైట్ వెంట్రికల్ లోకి ఏమొస్తుందండి? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది. ఎక్కడి నుంచి? సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వీనా కేవ. బాడీలో ఉన్నటువంటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతా దాంట్లోంచి రైట్ ఏట్రియంలోకి వచ్చి ట్రైకస్పిడ్ వాల్వ్ ఓపెన్ అయ్యి వెంట్రికల్లోకి దిగి అక్కడి నుంచి దేంట్లోకి వెళ్తుందండి? పల్మనరీ ఆర్టరీలోకి వెళ్ళి అక్కడి నుంచి లంగ్స్లోకి వెళ్తుంది. అక్కడ ఎక్స్చేంజ్, మళ్ళీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ పల్మనరీ వెయిన్ ద్వారా లెఫ్ట్ ఏట్రియంలోకి వచ్చి లెఫ్ట్ వెంట్రికల్లోకి వచ్చి మైటల్ వాల్వ్ ద్వారా అక్కడి నుంచి మళ్ళీ అయోర్టిక్ వాల్వ్ ఓపెన్ అయ్యి ఆ వెంట్రికల్లో నుంచి మళ్ళీ ఆర్చ్ ఆఫ్ అయోర్టా నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ బాడీ అంతా వెళ్తుంది. ఇది కదా హార్ట్ ఫంక్షన్. ఇక్కడ రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల ఏమవుతుంది అంటే, రైట్ వెంట్రికల్ డిస్ఫంక్షన్ సరిగా ఫంక్షన్ చేయకపోతే, దానిపైన చేయకపోతే ఏమిటి అనే దాని గురించి. రైట్ హార్ట్ ఫెయిల్యూర్ ఈజ్ ఏ కండిషన్ దట్ అరైజెస్ వెన్ ద రైట్ వెంట్రికల్ కెనాట్ ఎఫిషియెంట్లీ pump deoxygenated blood to the lungs for oxygenation before it returns to the left side of the heart to supply the rest of the body. అంటే రైట్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఏం కండిషన్ ఎప్పుడు వస్తుందంటే, రైట్ వెంట్రికల్ పనిచేయాల్సినంత విధంగా ఆ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్లోకి ఆక్సిజనేషన్ కోసం పంపించకపోవడం వలన దానివల్ల ఏమవుతుంది? సరైనటువంటి బ్లడ్ పంపించాల్సినంత క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ని లంగ్స్లోకి పంపించకపోతే అప్పుడు ఏమవుతుంది? అదే మళ్ళీ ఆక్సిజనేట్ అయ్యి లెఫ్ట్ దాంట్లోకి రావాలి కదా, అక్కడ తగ్గిపోతుంది. అక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆబ్వియస్గా తక్కువ వస్తుంది లెఫ్ట్ ఏటీఎంలోకి కదా. లెఫ్ట్ ఏటీఎంలోకి తక్కువ వస్తే వెంట్రికల్ ద్వారా మళ్ళీ బయటికి బాడీ అంతా ఆక్సిజనేటెడ్ బ్లడ్ తక్కువ వెళ్తుంది కదా. అది రిచ్ రైట్ వెంట్రికులర్ failure often accompanies left ventricular failure. accompanies ఫాలో అవుతుంది. రైట్ వెంట్రికులర్ ఫెయిల్యూర్ వస్తే దాని నెక్స్ట్ వచ్చేది లెఫ్ట్ వెంట్రికులర్ ఫెయిల్యూర్ వచ్చేస్తుంది, అంతే కదా. దో దీస్ డిసీజ్ ఎంటిటీస్ ఆర్ డిస్టింక్ట్. కానీ ఇప్పుడు ఒక దాంట్లో డిఆక్సిజనేటెడ్, ఇంకో దాంట్లో ఆక్సిజనేటెడ్, అది వేరువేరుగా వాటి వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఒకదానికి ఒకటి అకంపెనీ అయి ఉంటాయి. రైట్ వెంట్రికులర్ ఫెయిల్యూర్ వస్తే ఆటోమేటిక్గా లెఫ్ట్ వెంట్రికులర్ ఫెయిల్యూర్ కూడా వచ్చేస్తుంది. ద రైట్ వెంట్రికిల్ స్ట్రక్చరల్లీ, అక్కడ ఏముందండి, నాది ఇక్కడ ఏదో పడుతుంది కనిపించావు. రైట్ వెంట్రికిల్ ఎవరన్నా ఒక్కరు చెప్పండి ప్లీజ్. స్ట్రక్చరల్లీ ఫ్రమ్ డిఫరా? వేణుగోపాల్ గారు ఒకసారి చెప్పండి, ఎవరొకరు, కృష్ణవేణి గాని. రైట్ వెంట్రికల్ అంతే ఉందండి, ఏం లేదు అక్కడ. రైట్ వెంట్రికిల్ ఫుల్ స్టాప్. కాదు, నేను ఎక్కడ చదువుతున్నానో మీరు చూడలే. ఎంటిటీస్ ఆర్ డిస్టింక్ట్, ది రైట్ ద రైట్ వెంట్రికల్ డిఫర్స్. అది రైట్ వెంట్రికల్ డిఫర్స్ ఫ్రమ్ స్ట్రక్చరల్లీ ఫ్రమ్ ద లెఫ్ట్ వెంట్రికల్. స్ట్రక్చరల్ గా లెఫ్ట్ వెంట్రికల్ కి రైట్ వెంట్రికల్ ఒకేలా ఉండవు, డిఫరెన్స్ ఉంటుంది. ఈజ్ వల్నరబుల్ టు వేరియస్ డిసీజ్ ప్రాసెస్. రకరకాల జబ్బులు అవి రావడానికి కూడా దుర్బలంగా ఉంటుంది. వైల్ ఆర్వీఎఫ్ హ్యాస్ మల్టిపుల్ కాజెస్. రైట్ వెంట్రికులర్ ఫెయిల్యూర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ద మోస్ట్ కామన్ ఈజ్ లెఫ్ట్ వెంట్రికులర్ ఫెయిల్యూర్ which increases pulmonary vascular pressure leading to pressure or volume overload in the right ventricle. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమవుతుంది? లెఫ్ట్ వెంట్రికిల్ కనుక ఫెయిల్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ముందు లెఫ్ట్ వెంట్రికిలే ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ బయటికి పోదు కదా, సరైన క్వాంటిటీ పోదు. అప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెంట్రికిల్లో ఉండిపోతుంది. అప్పుడు ఏమవుతుంది?
బయటికి పోకపోవడం వల్ల బాడీ అంతా ఆక్సిజనేటెడ్ బ్లడ్ తక్కువ ఉంటుంది. అది మళ్ళీ డిఆక్సిజనేట్ అయ్యి రైట్ ఏట్రియంలోకి రావడం కూడా తక్కువగా వస్తుంది. రైట్ వెంట్రికల్కి తక్కువ వస్తుంది, లంగ్స్కి తక్కువ వెళ్తుంది కదా. ఈ లోపు ఏమవుతుంది, ఈ లెఫ్ట్ వెంట్రికల్లో పోవాల్సింది మొత్తం బయటికి పోలేదు కాబట్టి, కానీ ఆటోమేటిక్గా ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తూనే ఉంటుంది కదా, దానివల్ల ఇది ఓవర్లోడ్ అయిపోతుంది. వెంట్రికల్ ఓవర్లోడ్ అయిపోయి వెనక్కి తన్నేస్తూ ఉంటుంది. బ్యాక్ ఫ్లో ఉండడం వల్ల ఏమవుతుంది, పల్మనరీ అంటే లంగ్స్కి సంబంధించినటువంటి బ్లడ్ వెజల్స్ దగ్గర ప్రెషర్ పెరుగుతుంది. ఓవర్లో ఆటోమేటిక్గా ఈ ప్రెషర్ నెమ్మదిగా అటు పోయి లీడింగ్ టు ప్రెషర్ వాల్యూమ్ ఓవర్లోడ్ ఇన్ ద రైట్ వెంట్రికల్. ఇలా జరుగుతుంది అనమాట. సరే, ఇక్కడ కారణాలు ఏమై ఉంటాయి? రైట్ వెంట్రికులర్ డిస్ఫంక్షన్ కెన్ బి కాజ్డ్ బై నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఇంక్లూడింగ్ పల్మనరీ హైపర్టెన్షన్. ఇప్పుడు చెప్పుకుందే, లంగ్స్లో హైపర్టెన్షన్ ఎక్కువ అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటే కూడా రావచ్చు. ఈ బ్లాక్స్ అవి చెప్పుకున్నాం కదా, వాల్వ్స్ సరిగా ఓపెన్ అవ్వక, స్టెనోసిస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, దాని వలన కూడా బ్లడ్ లంగ్స్లో ప్రెషర్ పెరగడం వల్ల కూడా రైట్ వెంట్రికల్ డిస్ఫంక్షన్ రావచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ వల్ల కూడా, అంటే ఆర్వి డిస్ఫంక్షన్ కెన్ బి ఫైనల్ పాత్వే ఆఫ్ లెఫ్ట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్. ఈ లెఫ్ట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ అయితే ఆటోమేటిక్గా రైట్ వెంట్రికల్ డిస్ఫంక్షన్ కూడా ఉంటుంది, అదే ఫైనల్ అవుతుంది. వాల్వులర్ లీజన్స్ ఏంటవి? మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మైట్రల్ స్టెనోసిస్, ఇవన్నీ అయోర్టిక్ స్టెనోసిస్, మైట్రల్ రిగర్జిటేషన్, మైట్రల్ స్టెనోసిస్ కెన్ కాజ్ ఆర్వి డిస్ఫంక్షన్. అంటే ఈ వాల్వులర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దానివల్ల కూడా రైట్ వెంట్రికల్ ఫెయిల్ అవ్వచ్చు పనిలో. కంజెంటల్ హార్ట్ డిసీజ్, పుట్టుకతో డిఫెక్ట్స్ ఉండటం. డిఫెక్ట్స్ సచ్ యాజ్ ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, ఇది చదువుకున్నాం మనం. ఎనాలమస్ పల్మనరీ వీనస్ రిటర్న్, పల్మనరీ వెయిన్ లో నుంచి బ్లడ్ రిటర్న్ వెనక్కి రావడం. కెటాలజీ ఆఫ్ ఫ్యాలెట్, ఇది 4th కేసు 5th కేసులో మనం చెప్పుకున్నాం వివరం. దానివల్ల కూడా ఆర్వి డిస్ఫంక్షన్ రావచ్చు. ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్, హార్ట్కి బ్లడ్ సప్లై సరిగా లేకపోవడం. ఇక్కడ లేయర్స్ 3 ఉంటాయి కదా, ఎపికార్డియం, ఎండోకార్డియం, మయోకార్డియం మధ్యలోది. మయోకార్డియల్ ఇస్కెమియా అంటే మధ్య లేయర్లో దానికి బ్లడ్ సప్లై సరిగా లేకపోవడం. ఇన్ఫాక్షన్ కెన్ కాజ్ ఆర్వి డిస్ఫంక్షన్. ఆ బ్లడ్ సప్లై అసలు లేకపోవడం లేదా తగ్గడం, దాని వలన ఏమవుతుంది, కంట్రాక్షన్స్ రైట్ వెంట్రికల్ సరిగా రావు, సో అలా ఫెయిల్ అయిపోవచ్చు. కార్డియోమయోపతీస్ అంటే మయోకార్డియం ఆ లేయర్స్ అన్ని ఇన్ఫెక్ట్ అవ్వడం, ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల. అవేంటి, ఆర్వి మయోకార్డైటిస్, డైలేటెడ్ కార్డియోమయోపతి, హైపర్ట్రోఫిక్ అంటే థిక్గా అయిపోవడం. దానివల్ల కూడా మజిల్ థిక్గా అయిపోవడం వల్ల కూడా కంట్రాక్షన్ సరిగా రాదు, దానివల్ల కూడా రైట్ వెంట్రికల్ డిస్ఫంక్షన్ రావచ్చు. ఎరిథ్మియాస్, సైనస్ టెకికార్డియా కెన్ బి ఏ పూర్ ప్రోగ్నోస్టిక్ ఇండికేటర్ ఆఫ్ ద ఆర్వి ఫెయిల్యూర్. అంటే రిథంలో తేడా రావడం బీట్స్లో. నెక్స్ట్ సెప్సిస్, సెప్టిక్ కండిషన్ చెప్పుకున్నాం కదా, బ్లడ్లో థిక్గా అయిపోయి క్లాట్స్ అలా తిరిగి ఎక్కడొక్కడ బ్లాక్ అవడం. లేకపోతే సెప్టిక్ కండిషన్, బ్యాక్టీరియా బ్లడ్ కంటామినేట్ అవ్వడం, అంటే బ్యాక్టీరియా అవి చేరిపోయి పాయిజనింగ్ అయ్యి, బ్లడ్ పాయిజనింగ్, అది నెమ్మదిగా హార్ట్లోకి కూడా చేరి హార్ట్ని మజిల్స్ టిష్యూస్ వాటిని ఎఫెక్ట్ చేయడం వల్ల కూడా రైట్ వెంట్రికల్ పనిచేయకపోవచ్చు. ఎక్యూట్ పల్మనరీ ఎంబోలిజం అంటే బ్లడ్ క్లాట్ అలా మూవ్ అవుతూ ఉంటే దాన్ని ఎంబోలిజం అంటారు. బ్లడ్ సర్క్యులేషన్తో పాటు అలా ఫ్లోట్ అవుతూ వెళ్తుంది, ఎక్కడో కూడా బ్లాక్ చేసేస్తుంది, దానివల్ల కూడా రైట్ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చేస్తుంది. పెరికార్డియల్ డిసీజ్, పెరికార్డియం అంటే హార్ట్ చుట్టూ ఉండేటువంటి లేయర్స్, దానికి సంబంధించిన డిసీజ్ వల్ల కూడా దానివల్ల కూడా రైట్ వెంట్రికల్ డిస్ఫంక్షన్ రావచ్చు అన్నమాట. సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనకు ఎలా తెలుస్తుందండి రైట్ వెంట్రికల్ డిస్ఫంక్షన్ వచ్చిందని? సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ కెన్ రేంజ్ ఫ్రమ్ మైల్డ్ టు సివియర్. చిన్నగా ఉన్న దగ్గర నుంచి సివియర్గా ఉండేదాకా కూడా మనకి సిమ్టమ్స్ ద్వారా కనుక్కోగలుగుతాం. ఏ ఫిజిషియన్ కెన్ డిటర్మైన్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేషన్స్ ఆఫ్ ద హార్ట్ ఫెయిల్యూర్ ఆర్ బీయింగ్ కాజ్డ్ బై కార్ పల్మనరీ. కార్ పల్మనరీ అంటే ఇదే రైట్ వెంట్రికులర్ డిస్ఫంక్షన్కి ఇంకో పేరు. కింద ఉన్నటువంటి సూచించబడినటువంటి ఇండికేషన్స్ ద్వారా మనం కనుక్కోవచ్చు అనమాట. అవేకనింగ్ అట్ నైట్ విత్ షార్ట్నెస్ ఆఫ్ ద బ్రెత్, అంటే అర్ధరాత్రి ఊపిరాడకుండా మెలకు రావడం, ఊపిరాడినట్టు అనిపించి మెలకు వచ్చాడు, సఫికేషన్.
ఇది మనం ఆల్రెడీ మనకి డ్రగ్స్ లో అయితే లెక్సెస్ అలాంటివి చూస్తాం. అంటే ఆ బ్లడ్ సప్లై తగ్గిపోవడం కదా. షార్ట్నెస్ ఆఫ్ ద బ్రెత్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎక్కువ బ్లడ్ అవసరం అవుతుంది పంపింగ్ హార్ట్ కి. ఈ ఆర్వి డిస్ఫంక్షన్ వల్ల బ్లడ్ సప్లై సరిగా ఉండదు కదా. దానివల్ల ఆయాసం వచ్చేస్తుంది ఎక్సర్సైజ్ చేసిన, వెళ్ళకిలా పడుకున్న, కాఫింగ్, దగ్గడం వస్తుంది, దగ్గడం, వీజింగ్ వస్తుంది. ఇది మనకి కార్డియాక్ డిస్నియా అంటారు దీన్ని. ఆస్మాటిక్ డిస్నియా, బ్రాంకైటిస్ వల్ల వచ్చిన డిస్నియా అంటే రెస్పిరేటరీ సంబంధించింది. కార్డియాక్ డిస్నియా అనేది డిఫరెన్స్ స్పాంజియా అనే డ్రగ్ లో చాలా బాగా డీటెయిల్ గా మనం చదువుకున్నాం. అది మనం గమనించుకోవాలి. డిఫికల్టీ కాన్సన్ట్రేటింగ్. ఈ బ్లడ్ సప్లై బ్రెయిన్ కి కూడా తగ్గిపోతుంది కదా అప్పుడు. రైట్ వెంట్రికల్ డిస్ఫంక్షన్ ఇవన్నీ ఉండవు. సో కాన్సన్ట్రేషన్ పోతుంది, ఆలోచించలేకపోతాడు, కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. డిజీనెస్, అయోమయంగా దిమ్ముగా ఉంటుంది. ఫెటీగ్, అలసట వచ్చేస్తుంది. ఫ్లూయిడ్ రిటెన్షన్ కాజింగ్ స్వెల్లింగ్ ఇన్ ద యాంకిల్స్. ఫ్లూయిడ్ చేరిపోతుంది ఎక్కడ? యాంకిల్స్, లెగ్స్, ఫీట్ అండ్ ఆర్ ఆన్ అబ్డమ్. అంటే యాంకిల్స్ దగ్గర, శీలమండల దగ్గర, కాళ్ళు, పాదాల దగ్గర వాపు. అంటే నీరు నొక్కితే చుట్టపడుతుంది. పొట్ట దగ్గర కూడా. ఇంక్రీజ్డ్ అర్జెంట్ యూరినేట్, మాటకి యూరిన్కి అర్జెంట్గా వెళ్ళాల్సి వస్తుంది. ల్యాక్ ఆఫ్ ఎపిటైట్ అండ్ నాసియా, వికారం, ఆకలి లేకపోవడం. డిఫికల్టీ ఎక్సర్సైజ్ చేయలేకపోవడం. సడన్ వెయిట్ గెయిన్, నుండి వెయిట్ గెయిన్ అయిపోతారు. సడన్ షార్ట్నెస్ ఆఫ్ ద బ్రెత్ వైల్ ఎక్స్పీరియన్సింగ్ ఏ చెస్ట్ పెయిన్, ఏ ర్యాపిడ్ ఆర్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఆర్ ఫెయింటింగ్. సడన్ గా ఆయాసంలా వచ్చేసి చెస్ట్ లో పెయిన్ అనిపించవచ్చు. చెస్ట్ లో పెయిన్ అనిపించినప్పుడు హార్ట్ బీట్ లో కూడా మార్పు వచ్చేయడం, ఇర్రెగ్యులర్ గా లబ్డప్ అనేది కాకుండా ఇంకా డిఫరెంట్ గా కొట్టుకోవడం, ఫాస్ట్ కొట్టుకోవడం, దానివల్ల ఫెయింట్ అయిపోవడం. కాఫింగ్ అప్ వైట్ ఆర్ పింక్ ఫ్లమ్ వైల్ ఎక్స్పీరియన్స్ సివియర్ షార్ట్నెస్ ఆఫ్ ద బ్రెత్. ఈ విపరీతంగా ఆయాసం వస్తున్నప్పుడు దగ్గు వచ్చేసి దగ్గులో పింక్ కలర్, వైట్ కలర్ ఫ్లమ్ పట్టడం, సివియర్ వీక్నెస్, విపరీతమైన నీరసం, ఫెయింటింగ్, ర్యాపిడ్ ఆర్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, చెస్ట్ పెయిన్ కాజ్డ్ బై ద హార్ట్ అటాక్. సో ఇవన్నీ సైన్స్ అండ్ సిమ్టమ్స్. డయాగ్నోసిస్. ఫంక్షన్ ఈజ్ డయాగ్నోస్డ్ బై కంబైనింగ్ ఏ ఫిజికల్ ఎగ్జామ్, ఇమేజింగ్ అండ్ ల్యాబ్ టెస్ట్. ఈ మూడింటి ద్వారా మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. ఫిజికల్ ఎగ్జామినేషన్ సిమ్టమ్స్: షార్ట్నెస్ ఆఫ్ ద బ్రెత్, స్వెల్లింగ్ ఇన్ ద లెగ్స్, నాసియా, చెస్ట్ డిస్కంఫర్ట్. చెస్ట్ లో ఏదో అనీజీగా ఉండటం, వికారం, కాళ్ళు వాపు, ఆయాసంగా ఉండడం అనే సిమ్టమ్స్ ద్వారా ది ఫిజికల్ ఎగ్జామినేషన్. దాని ద్వారా మనం అబ్జర్వ్ చేయడం వల్ల డౌట్ చేయొచ్చు. డిస్టెంట్ నెక్ వెయిన్స్ సైన్స్, సంకేతాలు ఏంటి? డిస్టెంట్ నెక్ వెయిన్స్, ఈ నెక్ దగ్గర ఉన్నటువంటి జుగులార్, ఇవన్నీ కరునరీ, ఇవన్నీ కూడా అక్కడ ఉబ్బగా ఉంటాయి అన్నమాట. ఉబ్బుగా. ఎసైటిస్ అంటే పొట్టకి నీరు పట్టడం. ఎన్ఎస్ఆర్ బాడీ అంతా నీరు పట్టడం. వీటి ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. ఆస్కల్టేషన్ స్టెత్ పెట్టి చూడటం. లౌడ్ P2, రైట్ సైడ్ S3 గ్యాలప్, పారాస్టర్నల్ హీవ్. ఇది మీకు ఈసీజీ ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ ఇవి అర్థం కావు. సో అందుకని ఇక్కడ ఇదా చెప్పట్లేదు. ఇమేజింగ్, ఎకో కార్డియోగ్రఫీ, నాన్ ఇన్వేజివ్ టెస్ట్ దట్ కెన్ ఐడెంటిఫై లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్. ఎకో కార్డియోగ్రఫీ వల్ల కూడా మనకు తెలుస్తుంది. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేయడానికి, లేదా ఇది కాక ఇంకేమైనా అదర్ కండిషన్స్ ఉన్నాయేమో కూడా తెలుసుకోవాలి. ల్యాబ్ టెస్ట్, ఏ బ్లడ్ టెస్ట్, మార్కర్స్ ఆఫ్ ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ సచ్ యాజ్ లాక్టేట్, transaminases, creatinine. Electrocardiogram ECG can help with diagnosis. Arterial blood gas analysis. ఇవన్నీ ల్యాబ్ టెస్ట్ ద్వారా కనుక్కోవచ్చు. అదర్ టెస్ట్, కార్డియాక్ కెథటరైజేషన్. ఇది ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను లాస్ట్ టైం. ఈ కేసుకి సంబంధించి ఏదో జబ్బులో చెప్పాను. ఏ డైరెక్ట్ మెజర్మెంట్ ఆఫ్ ద కార్డియాక్ అవుట్పుట్, రైట్ ఏట్రియల్ ప్రెషర్, పల్మనరీ ఆర్టరీ ప్రెషర్. స్ట్రెస్ టెస్ట్ అంటే బయటికి హార్ట్ నుంచి ఎంత బ్లడ్ వస్తుంది, అవుట్పుట్. రైట్ ఏట్రియంలో ప్రెషర్ ఎలా ఉంది, ఇవన్నీ. పల్మనరీ ఆర్టరీలో అంటే రైట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ పల్మనరీ ఆర్టరీలోకి వెళ్తుంది కదా, అక్కడ ప్రెషర్ ఎలా ఉంది, దాన్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. స్ట్రెస్ టెస్ట్ కెన్ హెల్ప్ కన్ఫర్మ్ ఏ డయాగ్నోసిస్ ఆర్ రూల్ అవుట్ అదర్ కండిషన్స్. ఆర్వి డిస్ఫంక్షన్ కెన్ బి కాజ్డ్ బై ఒబేసిటీ.
ఒబేసిటీ వల్ల కూడా ఈ వెంట్రికులర్ డిస్ఫంక్షన్ రావచ్చు. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, నిద్ర పడుతున్నప్పుడు ఊపిరాడకపోవటం, అదర్ కండిషన్స్, ఇవన్నీ కూడా మనని డయాగ్నోస్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అందుకే చూడండి, ఇప్పుడు ఒబేసిటీ వల్ల ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తిని కొలెస్ట్రాల్ లెవెల్ పెరగడం వల్ల కూడా సడన్ గా చనిపోతున్నారు. డాన్స్ చేస్తూ చేస్తూ పిల్లవాడు పడిపోయాడు, ఎగ్జామ్ రాస్తూ పడిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చింది సడన్ గా, అనేది ఎక్కువ వింటున్నాం. అన్నీ ఇలాంటి కారణాల వల్ల ఉంటాయి. సో నేను ఇక్కడ క్లాస్ ఆపుతాను. ఇంకొకటి ఉంది, ఎన్యూరిజమల్ రైట్ ఏట్రియం ఏదో ఉంది. ఆ జబ్బు చెప్పేశాక ఇంకా హార్ట్ టెస్ట్లు దాని గురించి దాంట్లోకి ఈసీజీ వాటిల్లోకి వెళ్దాం. ఇంకేమన్నా అడుగుతానంటే ఓకే, లేదంటే క్లాస్ కంక్లూడ్ చేస్తాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం గోబ్రాహ్మణేభ్యः సోమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా లోకా సమస్తా ఓం శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.